కార్యక్రమంలో పాల్గొన్న సోదరీమణి సమ్మక్క సారలమ్మ వారసురాలిగా తెలంగాణ రాష్ట్ర నలుమూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఈ రోజు కడియం కావ్యను గెలిపించడానికి విచ్చేసిన సోదరీమణి మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 11 మంది శాసనసభ్యులు ఈరోజు ఈ వేదిక మీద ఉన్నారు. వారితో పాటు తెలంగాణ జనసమితి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదేవిధంగా సిపిఐ మిత్రులు, సిపిఎం మిత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, జాతీయ కార్యదర్శి రోహిత్ చౌదరి గారు, వరంగల్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ఉన్న నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారుడు, మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, వరంగల్ జిల్లా అంటే దేశానికే తలమానికమైన పివి నరసింహారావు గారు గుర్తొస్తారు. వరంగల్ జిల్లా అంటే దాశరథి గారు గుర్తొస్తారు. వరంగల్ జిల్లా అంటే ఓ కాళోజీ గారు గుర్తొస్తారు, ఓ ప్రొఫెసర్ జయశంకర్ గారు గుర్తొస్తారు. ఈ వరంగల్ జిల్లా అంటే, వరంగల్ ప్రాంతం అంటే హైదరాబాద్ నగరంతో పోటీ పడి 2వ రాజధానిగా అన్ని అర్హతలు ఉన్న మీ వరంగల్ పట్టణం గుర్తొస్తుంది. వరంగల్ జిల్లా అంటే ఆజంజాహి మిల్లులు గుర్తొస్తాయి. వరంగల్ జిల్లా అంటే 1000 స్తంభాల గుడి గుర్తొస్తుంది. వరంగల్ జిల్లా అంటే రామప్ప దేవాలయం గుర్తొస్తుంది, మేడారం జాతర గుర్తొస్తుంది. ఉద్యమకారులైన, పౌరుషానికి మారు పేరైన ఈ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన విషయాలు గుర్తొస్తాయి. మరి ఈరోజు మిత్రులారా, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో పాదయాత్ర సందర్భంగా మీ అందరి దగ్గరకు వచ్చి మీకందరికి విజ్ఞప్తి చేసిన, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించాలి అని అంటే ఈ వరంగల్ జిల్లాలో మొత్తానికి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ విముక్తి కలుగుతుందని ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ 12లో 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అండగా నిలబడి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిందంటే ఈ వరంగల్ గడ్డ అండగా నిలబడ్డందుకే ఇవాళ ప్రజారాజ్యం ఏర్పడ్డదని